తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 4 సెక్టర్లు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లతో తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు. ఛాంబర్ అధ్యక్షుడితో పాటు కార్యదర్శులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోనున్నారు. మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య టఫ్ ఫైట్ ఉంది. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు. ఓవరాల్గా 1703 మంది నిర్మాతలు, 631 మంది డిస్ట్రిబ్యూటర్లు, 916 ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టర్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 3,355 మందికి గాను నచ్చిన ప్యానెల్లోని సభ్యులను అధ్యక్ష కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులను ఓటేస్తారు. ఈసారి ఎన్నికల్లో చిన్న నిర్మాతలంతా ఒకటయ్యారు. చంద్రవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్కు, అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్కి మధ్య పోటీ నెలకొంది. రైట్, మా ప్రతినిధి రవి ఫిల్మ్ ఛాంబర్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, చక్రి, ఫిలిం ఛాంబర్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 266 ఓట్లు పోలైనట్లుగా తెలుస్తుంది. యాజ్ ఆఫ్ ఒక 5 నిమిషాల క్రితం ఉన్నటువంటి సమాచారం ప్రకారం చాలా మందకొడిగా కొనసాగుతుంది. చాలా మంది మెల్లిగా వస్తున్నారు. కాసేపటి తర్వాత అంటే మరొక గంటలో ఈ ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ లో చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు అన్నట్టుగా కొనసాగుతుంది. మన ప్యానెల్ వర్సెస్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. ఇంకొక నేసం ప్యానెల్ అనేది, కానీ ఈ రెండు ప్యానెల్స్ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ. ప్రోగ్రెసివ్ ప్యానెల్ అనేది పెద్ద నిర్మాతలు ఏర్పాటు చేసుకున్నటువంటిది. అందులో దిల్ రాజు ఉన్నారు, అల్లు అరవింద్, అదేవిధంగా సురేష్ బాబు ఉన్నారు. ఇక మన ప్యానెల్ అనేది చిన్న ప్రొడ్యూసర్స్ అంతా కలిపి ఏర్పాటు చేసుకుంది. అది సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ వీళ్ళు కలిసి. ముఖ్యంగా మన ప్యానెల్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళంతా ఒక గిల్డ్ గా ఏర్పాటయ్యారు. పెద్ద నిర్మాతలంతా చిన్న సినిమాలకు నష్టం చేస్తున్నారు, చిన్న నిర్మాతలను ఎదగనివ్వడం లేదు అనేటటువంటిది మన ప్యానెల్ చెప్తుంది. కానీ అటు పెద్ద నిర్మాతలు చెప్తున్నటువంటిది ఏంటంటే మేము గిల్డ్ గా ఏర్పాటు అవ్వలేదు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో మాకు మాత్రమే తెలుసు. సో మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, వాటిని తీర్చాలన్నా సరే మేమే, సమస్యలను గుర్తించాలన్నా సరే మేమే అనేది ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెప్తోంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్లో అటు దిల్ రాజు కూడా ఈసీ మెంబర్ గా పోటీ చేస్తుండటంతో ఈసారి కాస్త ఉత్కంఠ నెలకొంది. సో వాళ్ళు చెప్తున్న విషయానికి ఏంటంటే మేముండడం ద్వారా ప్రధానమైనటువంటి ఏళ్ల తరబడి ఉన్నాము, పెద్ద సినిమాలు మేము నిర్మిస్తా ఉన్నాము, ప్రతి ఒక్క టెక్నీషియన్ సమస్యలు ఏంటో కూడా మాకు తెలుసు, కాబట్టి మమ్మల్ని గెలిపించండి అనేది ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెప్తోంది. ప్రస్తుతం ఇక్కడ వస్తున్నటువంటి ఓటర్లను వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా ప్రతి ఒక్కరిని పలకరించడం మనం చూస్తా ఉన్నాం. మొత్తం 3,355 ఓట్లు ఉంటే అందులో నిర్మాతల ఓట్లు 1703 ఉన్నాయి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ ఓట్లు 631 ఉన్నాయి, ఎగ్జిబిటర్ ఓట్లు 916 ఉన్నాయి. ఇక స్టూడియో సెక్టార్ నుంచి 105 మెంబర్స్ ఉన్నారు. ఇలా మొత్తం 3,355 ఓట్లు ఉంటే ఇప్పటి వరకు కేవలం 266 ఓట్స్ మాత్రమే పోల్ అయ్యాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న ప్రకారం 11-12 ఆ టైంలో కాస్త ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 1 o'clock తో పోలింగ్ కూడా ముగిసే అవకాశం ఉంటుంది. మొత్తం అటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్స్, ఈ 4 సెక్టార్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ లో ఇప్పటివరకు 2 hours పాటు జరిగినటువంటి పోలింగ్ లో కేవలం 200 ఓట్స్ మాత్రమే జరిగాయి. కానీ ముఖ్యంగా మన ప్యానెల్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఓటర్కి అదే చెప్తా ఉన్నారు, మేము చిన్న నిర్మాతలం, మేము ఎదగాలి, ఇక్కడ ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి అనేది మన ప్యానెల్ చెప్తున్నారు. అయితే ప్రోగ్రెసివ్ ప్యానెల్ మాత్రం ఉన్నటువంటి దాన్ని ప్రక్షాళన చేయకూడదు, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే మేము పెద్ద సినిమాలను నిర్మిస్తా ఉన్నాం, ప్రతి టెక్నీషియన్ ని మేము చూసాం, కింది స్థాయి నుంచి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తీర్చాలన్నా లేకపోతే సమస్యలను గుర్తించాలన్నా కూడా మేమే అనేది ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెప్తోంది. చక్రి.